పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లోని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయాన్ని సింగరేణి అధికారులు కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తెల్లవారుజామున జేసీబీలతో కూల్చివేతలు ప్రారంభించారు. రోడ్ల వెడల్పు, నగర సుందరీకరణ నేపథ్యంలోనే కూల్చివేస్తున్నామని సింగరేణి అధికారులు తెలిపారు. కనీస సమాచారం ఇవ్వకుండా ఇష్టానుసారంగా కూల్చివేయడం సరికాదని యూనియన్ నాయకులు వడ్డేపల్లి శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక నాయకులు జేసీబీలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని వన్ టౌన్ పీఎస్కు తరలించారు. ఇదంతా కూడా చేస్తే ఎట్లా అన్నట్టు ఎవరి కోసం ఎట్లా అక్కడ ఏడికి ఇస్తారు, ఏమైతుంది, ఏంది, దీన్ని ఏం చేయాలనేటువంటి నాకు స్ట్రక్చర్ ఇవ్వండి. మళ్ళీ రేపు ప్రాబ్లం కాకుండా మీరు తీసేస్తే మా మీద దాడి అన్నట్ట. దాడి కోసం వచ్చింది ఇది కాదు, ఇది పద్ధతి కాదు. ఎవరైనా రమ్మని నేను చెప్తాను. నాకు సమాచారం లేకుండా నేను ఒక వైస్ ప్రెసిడెంట్ను, లోకాలు ఉంటాం మేము, ఈడ ఉట్టి ఈడ పెరిగినాం మేము. ఎవరు కావాలా కూల్చివేతారు ఏం చేస్తారో చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు అది చేస్తా అంటే ఈడ చూసుకుంటుండే నేను తెలుసుకోనుకుంటాను. సమాచారం చెప్తారు భయాది చేస్తుర్రా. మాకు ఒక మాట చెప్పినట్టయితే దాన్ని తీసి మేమే పక్క పెట్టుకుందామో లేకపోతే ఏం చేసుకున్నటువంటి చేసుకుంటాం. మేము ఇష్టం వచ్చినట్టు దాన్ని అది చేసుకుంటూ పోతే ఎవడో కనీసం మినిమం సమాచారం ఇవ్వకుండా వచ్చి కూల్చేస్తే ఏమన్నట్టు డాడా. ఇదంతా కూడా చేస్తే ఎట్లా అన్నట్టు